నమస్తే. నీట్ పేపర్ లీకేజ్ అంశం దేశం మొత్తాన్ని కూడా కుదిపేసింది. గత 30-40 రోజులుగా ఈ బొద్దింకల పార్టీ చాలా హడావిడి చేసింది, గందరగోళం చేసింది. చివరికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి ఈ లీకేజ్ వెనక కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే తాజాగా సిబిఐ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఈ ఛార్జ్ షీట్లో 13 మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఈ 13 మందిలో ఒకరు లాతూర్లో ఉన్నటువంటి ఆర్సిసి కోచింగ్ సంస్థ నిర్వాహకుడైనటువంటి శివరాజ్ రఘునాథ్ మోటేగావ్కర్, అతని పేరు కూడా ఇందులో ఈ ఛార్జ్ షీట్లో, సిబిఐ ఛార్జ్ షీట్లో ఉంది. ఇతడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అమిత్ దేశ్ముఖ్, అంటే మాజీ ముఖ్యమంత్రి కొడుకు విలాస్రావు దేశ్ముఖ్ గారి కొడుకు, ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. అతడితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఎలాంటి సంబంధం ఇది? పేపర్ లీకేజ్ వెనక కాంగ్రెస్కి ముందే తెలుసా, లేకపోతే కుట్రపూరితంగా ఏమైనా జరిగిందా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అసలు ఈ సంబంధం ఏంటి? ఈ అమిత్ దేశ్ముఖ్కి, ఈ మోటేగావ్కర్కి ఉన్నటువంటి లింకులు ఏంటి? సిబిఐ ఛార్జ్షీట్లో ఇతని పేరు ఎందుకు ఉంది? కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ని ఇతను పర్చేజ్ చేసినట్టుగా, 5 లక్షల రూపాయలకి ఎంతకు పర్చేజ్ చేసినట్టుగా సిబిఐ ఆరోపిస్తోంది. లెట్స్ టాక్. దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. ప్రసాద్ గారు, ఈ సిబిఐ చేస్తున్నటువంటి ఆరోపణలు కనుక నిజమైతే, ఎవరైతే ఈ మోటేగావ్కర్, శివరాజ్ రఘునాథ్ మోటేగావ్కర్ ఎవరైతే ఉన్నారో, ఇతడు అమిత్ దేశ్ముఖ్తో సన్నిహిత సంబంధాలు, చాలా క్లోజ్ అసోసియేట్ అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఒక పొలిటికల్గా, రాజకీయంగా ఒక డౌట్ ఏం రైజ్ అవుతుందంటే, ఈ లీకేజ్ వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం కూడా ఏమైనా ఉందా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ? పాసిబిలిటీస్ ఏంటి? ఒకటి, మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, ఈ పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల ఒక 22 లక్షల మంది స్టూడెంట్లు వాళ్ళు చాలా కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అవును. అయితే దాని మూలంగా ఏంటంటే, దాన్ని ఒక అవకాశంగా ఈ సిజేపీ పార్టీ మార్చుకుని దాంతోపాటు ఇప్పుడు ఇప్పుడు తప్పు జరిగిన తర్వాత దర్యాప్తు చేసిన వెంటనే మనకు ఏమి ఉన్నాయి, వాళ్ళు ఏం కనుక్కున్నారో దర్యాప్తులో తెలియడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ ఇప్పుడు తీగ లాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు ఏమవుతోందంటే, తిరిగి తిరిగి చూస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ హస్తం దీంట్లో ఉంది అని అర్థమవుతోంది. ఎందుకంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ అసలు పేపర్ ఎలా లీక్ అయింది అంటే, ఈ ఎన్టీఏ అనే సంస్థ ఏదైతే పేపర్ని వాళ్ళు కొంతమంది కెమిస్ట్రీ పేపర్ని అయినా ఎవరైతే సెట్ చేసేవారు ఉంటారో వారు ఈ వారి అతని అబ్బాయి ఇక్కడ ఈ సంస్థలో, ఈ ఆర్సిసి ఇన్స్టిట్యూట్లో విద్యార్థిగా ఉన్నాడు. అయితే ఈ సంస్థకి ఆయన ఒక పేపర్ ఇస్తే ఈయన హ్యాండ్ రిటర్న్ రాసుకున్నట్టు, దాంట్లో రాసుకున్న ఒక 115 క్వశ్చన్లలో 110 క్వశ్చన్లు కెమిస్ట్రీకి సంబంధించి ఈ పరీక్షలో వచ్చినట్టు, దానికి ఈయన ఒక 5 లక్షలు వారికి ఇచ్చినట్టు, ఇవన్నీ దర్యాప్తులో బయటపడింది. అయితే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్ లో ఉండే అతని పేరు ఏంటంటే శివరాజ్ మోటేగావ్కర్. సో ఇతను ముఖ్యమైన ఆరోపి ఇక్కడ. అయితే ఇతనికి కాంగ్రెస్ కి ఉన్న లింక్ ఏంటి అనేది చూసుకుంటే, అక్కడ ఈ లాతూర్లో ఒకప్పుడు కాంగ్రెస్ టాలెస్ట్ లీడర్ విలాస్రావు దేశ్ముఖ్ గారు, ఫార్మర్ సీఎం వారు, అలాగే వారి తనయుడు మనకు తెలిసిందే రితేష్ దేశ్ముఖ్ గారు, జెనీలియా వారి శ్రీవారు. సో అలాగే వాళ్ళ అబ్బాయి ఇతను ఎవరైతే ఉన్నారో అమిత్ దేశ్ముఖ్ కి చాలా క్లోజ్ అసోసియేట్, ఎలక్షన్స్ లో కూడా క్యాంపెయిన్ చేసినట్టు ఉంది. దాంతో పాటు ఇది ఇంకా దుమారం లేచిందండి. అయితే ఇప్పుడు ఈ సిజేపీ వాళ్ళు చేసిన ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అండి, అక్కడ దాంట్లో ఏంటంటే చాలా మటుకు తెలుస్తోంది, బయటికి వస్తోంది, ఫండింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రైవేట్ సంస్థలు, ఈ కోచింగ్ సెంటర్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫండింగ్ చేశారు. ఎందుకంటే ఈ నీట్ ఎగ్జామ్ ఎలాగైనా జరగకుండా మళ్ళీ ఏ స్టేట్ పడితే ఆ స్టేట్ వాళ్ళకి స్టేట్ పరంగానే వాళ్ళు ఈ ఎగ్జామ్ చేసుకునేటట్టు, తద్వారా ప్రైవేట్ సంస్థలు
నష్టపోతున్న ఇప్పుడు ఎంతైతే సీట్లు నమ్ముకుని నష్టపోతున్నారో అంత మళ్ళీ ఆ సంపాదన తెచ్చుకునేటట్టు వీళ్ళు ఈ వెనకాల కాన్స్పిరసీ చేశారు అని ఆరోపణలు చాలా వస్తున్నాయండి. అయితే ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే కాంగ్రెస్ మరి ఇంతగా మాట్లాడుతోంది కదా, మరి ఈ అంశాన్ని ఎక్కడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు. ఉమ్, అంటే కాంగ్రెస్ ఒక ద్వంద్వ వైఖరి ఎలా ఉందనడానికి ఇది ఇంకొక ప్రత్యక్షమైన ఉదాహరణ. ఉమ్. ఇప్పుడు చూస్తే కర్ణాటకలో కూడా పేపర్లు లీక్ అయింది. మరి అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయమని అనొచ్చు కదా, ఏం మాట్లాడరు దాని గురించి. మీరు అన్నట్టుగా కర్ణాటకలో ఒక పేపర్ లీక్ అయింది, కేరళలో కూడా ఏదో ఒక క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అన్నట్టుగా నేను విన్నాను. అండ్ ఇంకా పంజాబ్లో ఆ, కాంగ్రెస్ లేదు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి ఒక ప్రశ్నాపత్రం లీక్ అయింది అన్నట్టుగా పెద్ద ఆరోపణలు వచ్చాయి. 3-4 రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరిగాయి. మరి ఏ రాష్ట్రంలోనూ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయలేదు. ఇప్పుడు మరి వీళ్ళందరూ ఇంకా ధర్మేంద్ర ఇప్పుడు ప్రధాన్. హోమ్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలంటున్నారు. మరి అక్కడ మనకి కేరళలో స్టూడెంట్లను ఎలా చితకబాదారు, మరి వాళ్ళ హోమ్ మినిస్టర్ రిజైన్ చేశారా? ఏం చేయలేదు కదా. మరి ఏంటి ఈ ద్వంద్వ వైఖరి? అందు గురించే కాంగ్రెస్కి అసలు ఎవరు పట్టించుకోని కూడా పట్టించుకోవడం, వాళ్ళ క్రెడిబిలిటీ లేకుండా పోయింది. ఉమ్, జార్ఖండ్లో చూసాం మనము, ఏమవుతోంది అక్కడ ఏం లేదు. అన్ని స్టూడెంట్లు ఎంతమంది అక్కడ వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తున్నారు, దాని అవును. గురించి ఏమి మాట్లాడరు. జార్ఖండ్లో ఏంటి పరిస్థితి ప్రసాద్ గారు? జార్ఖండ్లో ఏం జరిగింది యాక్చువల్గా? ఆ జార్ఖండ్ లో కూడా అదొక పేపర్ లీక్ అయిందండి. అంటే దాని గురించి మనకి ఇంకా నాకు పూర్తి సమాచారం లేదు. కానీ ఉమ్, మనకు తెలుస్తోంది ఏంటంటే దాంట్లో కూడా కొన్ని లక్షల మంది రోడ్డు ఉమ్, మీద వచ్చారు, దాని మీద కూడా ధర్నాలు చేస్తున్నారు. ఉమ్. వీళ్ళు ఏం నోరు ఏం మెప్ప- మెదపకుండా కాముగా కూర్చున్నారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్ ఒక ద్వంద్వ వైఖరిలో చెప్తున్నానండి. ఒకటి, ఎలక్షన్ టైం రాగానే ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఓసీలు ఎక్కువ ఉన్నారో అప్పుడు ఈయన మెడలో జంజం వేసేసుకుని అందరు మామూలుగా లోపల ఉంటుంది జంజం, ఈయన బయట చూపించేసుకుని మాది దత్తాత్రేయ గోత్రం అని చెప్పేసి జనుదారి బ్రాహ్మణ్ అని ఆయన ప్రొజెక్ట్ చేస్తారు. మళ్ళీ అక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే బీసీలు ఎస్సీలు ఎక్కడ ఉంటారో మా బ్రాహ్మణ్ వాదీ సే అలగ్ హై జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అంటాడు ఈయన. ఉమ్, ప్రియాంక ఉమ్, గాంధీ గారేమో పెద్ద పెద్ద వైజ్ఞానికులని, దేశం గురించి ఎంతో సేవ చేసిన వాళ్ళని గోమూత్ర తాగే వాళ్ళు అంటారు. వాళ్ళ ఎంపీఏ టాలెస్ట్, ఒకప్పుడు రాజ్యసభలో టాల్ లీడర్ ఆస్కర్ ఫెర్నాండెస్ వారే ఇచ్చారు స్టేట్మెంట్ ఉమ్, రాజ్యసభలో, గోమూత్రం తాగడం ద్వారా నాకు క్యాన్సర్ తగ్గిందని చెప్పారు వారు. ఉమ్, వారి సీఎంఏ, ఛత్తీస్గఢ్ సీఎం భూపేంద్ర బఘేల్ గవర్నమెంట్ ఉమ్. గోమూత్రాన్ని లీటర్కి ₹4 కొన్నారు వాళ్ళు. ఓకే. ఇది వాళ్ళ ద్వంద్వ వైఖరి, ఇలా ఉంటుంది వాళ్ళది. ఇంకా ఉమ్, యాక్చువల్ చెప్పాలంటే ఈ పేపర్ స్కామ్స్, పేపర్ లీకేజెస్ వీటిల్లో చూసుకుంటే అండి, కాంగ్రెస్ వాళ్ళ హయాములో యాక్చువల్ చెప్పాలంటే రాజస్థాన్లో రీట్ అని ఉంది, అక్కడ టీచర్ రిక్రూట్మెంట్ స్కాండల్స్ జరిగింది 2021 ఉమ్, నుంచి 2023 వరకు. ఉమ్, అక్కడ వాళ్ళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో గోవింద్ సింగ్ గారి వారి ఇంటి మీద కూడా రైడ్ జరిగింది. ఉమ్. అట్లాగే బాబులాల్ కటారా గారి మీద రేడ్ జరిగింది. దినేష్ కొదానియా వారి ఇంటి మీద రేడ్ జరిగింది. ఇదే మనకి మధ్యప్రదేశ్లో ఒక ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ వ్యాపం స్కామ్ జరిగింది. ఇన్ని అవును. స్కాములు పెట్టుకుని వీళ్ళ మీద మీరు ఇలా చేశారు అలా చేశారు అంటాము. ఎంతవరకు అఫ్ కోర్స్ స్టూడెంట్ల పరీక్షల్లో వాళ్ళ పేపర్లు లీక్ అవ్వడము ఎవరు చేసినా తప్పు తప్పే, దాన్ని మళ్ళీ ఇంకోసారి రాకుండా చేయాలి. అంతేగాని వీళ్ళు ఇవన్నీ ఈ చర్చలు జరుగుతున్నప్పుడు ఏదో అడ్డగా చూపించేసి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది మాత్రం సరైతే కాదు అది. కరెక్ట్. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ టార్గెట్ లేదా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చాలా హిపోక్రసీ. మీరు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సంస్కరణలు రావాలన్నారు. ఓకే. పరీక్షా విధానంలో మార్పులు రావాలన్నారు. కానీ తీరా ఇక్కడ చర్చ జరిగేసరికి, బిల్లు ప్రవేశపెట్టేసరికి మరి ఎందుకు దాని మీద చర్చకు వాకౌట్ చేయడం దేనికి? ఇప్పుడు అసలు వాళ్ళే కోరుకుంటారు వాళ్ళు. అసలు చెప్పండి. మనం చూస్తే అండి, సరే బిల్లు గురించి మీరు మాట్లాడాలి అంటే సరే ఆ బిల్లులో ప్రవేశపెట్టిన అంశాల గురించి రీసెర్చ్ చేసి మాట్లాడేది ఏ ఒక్కళ్ళు లేరు అక్కడ. ఒక్కడు లేడు.
ఈ ఈ ఈ దీంట్లో ఇవి బాగా ఉన్నాయి, ఈ పాయింట్లు దీంట్లో ఇంకా మనం సరి చేసుకోవాలి, ఇటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇష్టానుసారం మాట్లాడడం, ఈడియట్లు అనడము, లేకపోతే అంధభక్తి అనడము, ఏదో మీడియా హెడ్లైన్స్ గ్రాప్ చేయడము, వెళ్ళిపోవడం. ఉమ్, అదా మరి నువ్వు కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ అంటే నీ బాధ్యత ఏంటి? అపోజిషన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కదా. పెద్ద పెద్ద లీడర్ ఉండేవాళ్ళు, లీడర్ ఆఫ్ అపోజిషన్ అద్వానీ గారు, వాజ్పేయి గారు, ఇటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఉమ్. సుష్మా స్వరాజ్ అవును, గారు. అవును. మరి వాళ్ళందరూ ఇలాగే బిహేవ్ చేశారా? కాంగ్రెస్ వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకోవాలి, లేదంటే ఇప్పుడు వాళ్ళకి ఇంకా మనుగు ఉండదు వాళ్ళకి ఇంకా. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కరెక్ట్గా నిజంగా వాళ్ళు విద్యార్థుల కోసమే పోరాటం చేస్తున్నాము, విద్యార్థుల మీద అంత ప్రేమ ఉంటే చర్చలో పాల్గొనాలి, వాళ్ళ అభ్యంతరాలు ఏంటో చెప్పాలి, వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వాలి. ఇదేది జరగదు. కేవలం ఆరోపణలు మాత్రమే చేసేస్తారు, బురద జల్లేస్తారు, హిట్ అండ్ రన్ లాగా పారిపోతూ ఉంటారు, చర్చ సమయంలో ఉండరు, వాకౌట్ చేసేస్తారు. నెంబర్ వన్. రెండోది, వాళ్ళు అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటి, వాళ్ళు ఏం అడుగుతున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మొన్న ఆ రోజున 2 రోజుల కిందట కానీ ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటి, ఆయన ఎంతసేపు రాజీనామాల గురించే మాట్లాడుతున్నారు. అమిత్ షా రాజీనామా చేయాలంటారు, ప్రధానమంత్రి మోదీ గారు రాజీనామా చేయాలంటారు. ఏమైనా లాజిక్ ఉందా? మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టినట్టుగా అమిత్ షా గారు రాజీనామాకి, మోదీ గారు రాజీనామాకి నీట్ పేపర్ లీకేజీకి సంబంధం ఏంటంటే, సరే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రాజీనామా చేశారు, ఆయన కూడా చేయాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా నన్ను అడిగితే. సరే, అది జరిగిపోయింది, దట్ ఈజ్ ఓవర్. ఇప్పుడు ఆయన ఎంతసేపు రాజీనామాల గోల ఏంటి అంటున్నా. కేవలం ప్రభుత్వాన్ని బుల్డోజ్ చేయడము, దీని పొలిటికల్ మైలేజు, పొలిటికల్ స్కోరింగ్ కోసం కాకపోతే విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడండి. మీరు ఎంపీ కదా, లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా, దీన్ని పక్కన పెట్టేసి వాకౌట్ చేసేసి కేవలం మీరు అన్నట్టుగా హెడ్లైన్స్ని గ్రాప్ చేయడానికి మోదీ తప్పుకోవాలి. వ్యక్తుల గురించి కాదు కదా, సిస్టమ్ కదా మారాల్సిందే, సిస్టమ్ ఇక్కడ కదా మారాల్సిందే. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారికి అగేన్స్ట్ గా ఏంటంటే, 118 జిల్లాల్లో నక్సలిజం లేకుండా చేసేశారు. ఉమ్, సో ఆ నక్సలిజంని అడ్డు పెట్టుకుని పేదలకి ఫండింగ్లని, కన్వర్జన్లు, లేకపోతే వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ అయిపోయాయి. ఇప్పుడు ఉమ్, ఎఫ్సిఆర్ఏ రావడంతో, ఈ అమెండ్మెంట్ రావడంతో ఇంకా టైట్ అయిపోతుంది. ఉమ్. అది మెయిన్ కారణం ఇక్కడ. సో దాని గురించి పాపం అమాయకులైన విద్యార్థులను ఒక సాగుగా చూపించి వాళ్ళని రెచ్చగొట్టేసి ఇవన్నీ చేస్తున్నారు. సో రేపొద్దున ఇప్పుడు విద్యార్థులు అయిపోయారు, మళ్ళీ తర్వాత రైతులు అంటారు. అండం సో కాదు, ఆల్రెడీ అన్నారు. ఆల్రెడీ ఆ, రాకేష్ టికాయత్ రంగంలోకి దిగాడు. ఆ, అవన్నీ నడుస్తూ ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటివి ఏంటంటే పాపం రైతులు వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో దానిని కూడా ఒక సాగుగా చూపించి, అసలు ఏంటంటే ఈ ఎఫ్సిఆర్ఐ బిల్లు దాన్ని అడ్డు పెట్టుకుని మిగతావన్నీ చేస్తున్నారు. సో అందు గురించి ఏంటంటే, సో నేను అనుకోవడం రాజు గారు, ఇది కాంగ్రెస్ది ద్వంద్వ వైఖరి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మారకుండా ఇంకా అలాగే మొత్తం రాహుల్ గాంధీ లాంచ్ రీలాంచ్ 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 చేస్తుంటారు. మనం సినిమాలు చూసాం కదా, ఎప్పుడో 90లో ఉండే సినిమాని మళ్ళీ రీలాంచ్ ఎవరైతే చేస్తున్నారో అలాగే చేస్తున్నారు. కానీ ఎన్నిసార్లు రీలాంచ్ చేస్తూ ఉంటారో, బీజేపీ స్టార్ కాంపెయినర్ అయిన రాహుల్ గాంధీ గారు, వారికి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు ప్రియాంక వాద్రా గారు కూడా జతగూడారు కాబట్టి, అన్నా చెల్లెళ్ళు వాళ్ళిద్దరూ ఆ స్థానంలో ఉన్నంత వరకు బీజేపీ 2029 కాదు, 2049 వరకు కూడా అలాగే ఉంటుంది బీజేపీ ఆ పవర్లో. ఎందుకంటే ఈ కాంగ్రెస్ నుంచి వీళ్ళు మారినంత వరకు వాళ్ళకి ఇంకా ఇంక ఏ స్టేట్స్ లో కొంతమంది మంచి లీడర్లు ఉన్నారు, కష్టపడుతున్నారు, ఎంతో అంత పవర్ తెచ్చుకుంటున్నారు. సెంట్రల్లో మాత్రం కాంగ్రెస్, ఈ రాహుల్ గాంధీ లేకపోతే ప్రియాంక ఉన్నంత వరకు వాళ్ళకి ఇంకా పవర్ వచ్చే అవకాశమే లేదండి. ఫైనల్గా ఒక మాట చెప్పండి ప్రసాద్ గారు. ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ వెనకాల ప్రస్తుతానికి ఒక అనుమానము, ఒక డౌట్ రైజ్ అయింది. అమిత్ దేశ్ముఖ్ గారికి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు గాంకర్, ఇతనికి ఉన్న లింకులు ఏంటో తేలాలి. బహుశా సిబిఐ ఎన్నో పేజీల రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసిందట ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో. ఈ పేపర్ లీకేజ్ వెనక ఏదర్ కాంగ్రెస్ పార్టీ హస్తం కానీ, లేకపోతే ఈ బొద్దింకల పార్టీకి చెందినటువంటి ఏదైనా బ్యాచ్ కానీ లీకేజ్ వాళ్ళే చేయించి వాళ్ళే హడావిడి చేస్తున్నారు అనేటువంటిది ఒక అనుమానం అయితే కలుగుతోంది. పాసిబిలిటీస్ ఉన్నాయంటారా? వాళ్ళే పేపర్ లీకేజ్ చేయించి వాళ్ళే వెనకాల ప్రోత్సహించి బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుందంటారా? అంటే దర్యాప్తు సంస్థలు పూర్తి రిపోర్ట్ ఇవ్వనంత వరకు మనము చెప్పడం సరికాదని నా ఉద్దేశం అండి. ఆ, కానీ ఏమైనా జరగచ్చు, ఎందుకంటే వీళ్ళకి ఫండింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరెవరు ఉన్నారండి మనకి ఇక్కడ. ఈ సిజేపీకి
ఎక్కడి నుంచి ఇవి వస్తున్నాయి ఫండింగ్లు? కాంగ్రెస్ వాళ్ళ రాహుల్ గాంధీ ఫౌండేషన్ లో పనిచేసిన హర్ష్ మందరు, యోగేంద్ర యాదవ్, వీళ్ళందరికీ కూడా ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడెక్కడ పనిచేశారు వాళ్ళు? ఈ సోరోస్ దాంట్లో కదా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ. సో ఇది ఏంటంటే మనీ ట్రైల్ అంటారు, అది పట్టుకుంటే మొత్తం తెలిసిపోతుంది ఎవరి దగ్గర నుంచి ఎలా వెళుతోంది అని. సో కానీ దీంట్లో ఇంకా కాంగ్రెసే కావాల్సి చేసిందా అన్నది మాత్రం పూర్తి దర్యాప్తు రిపోర్టు వచ్చేంత వరకు దాని గురించి కమెంట్స్ పాస్ చేయడం సరైంది కాదనుకుంటున్నాను అండి. కరెక్ట్. సిబిఐ తేల్చాల్సినటువంటి విషయమే. ప్రస్తుతానికైతే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ డాట్స్ని కనెక్ట్ చేస్తే జరగడానికి అవకాశం ఉంది. చూద్దాం సిబిఐ సమర్పించినటువంటి రిపోర్ట్లో, ఛార్జ్షీట్లో ఏముంది, కోర్టు ఏం చెప్తుంది, ఆధారాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎవరున్నా కూడా బయట పెట్టాల్సిందే, ప్రజల ముందు దోషిగా నిలబెట్టాల్సిందే. నిజానిజాలు తెలిస్తే మనం భావిద్దాం. ప్రసాద్ గారు, ధన్యవాదాలు. నమస్తే అండి. మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ నీట్ పేపర్ లీకేజ్ అంశం వెనకాల రాజకీయ కుట్ర కూడా ఉందా? కావాలనే పేపర్ లీక్ చేయించి ఇప్పుడు రోడ్లపైకి వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టి గందరగోళం సృష్టిస్తూ ఉన్నారా? ఇలాంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టినటువంటి పేర్లను చూస్తే కొన్ని బలమైనటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. బట్ వీటిని రుజువు చేయాల్సింది కోర్టులో ప్రూవ్ చేయాలి. ఏం జరుగుతుందో చూద్దాం. మరి మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి. దీని వెనకాల రాజకీయ పార్టీల హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.